పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. సో ప్రతి ఒక్కరు కూడా మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ని ఒక బిగ్ ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అయి ఉండొచ్చు, యూఎస్లో అంటే ట్రంప్ వేస్తున్న టారిఫ్స్ లాంటి సిచ్యువేషన్స్ అయి ఉండొచ్చు, మన స్టాక్ మార్కెట్స్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నాయి, మన జీడిపి లెవెల్ ఎలా ఉంది, అలాగే పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక యంగ్స్టర్గా ఎవరైతే ఇప్పుడు జాబ్ అనేది స్టార్ట్ చేస్తారంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారో వాళ్ళు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో ఏ అవసరానికి కూడా మీరు ఒక అప్పు చేయాల్సిన అవసరమో లేకపోతే డబ్బుల కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. అయితే ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఓవర్కమ్ చేస్తూ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏ విధంగా చేసుకుంటే మనం బాగుంటుంది అనేది ముఖ్యంగా 20s నుంచి నేర్చుకోవడం ఎలా అనేది ఈరోజు మనకు తెలియజేయబోతున్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు. సార్తో మాట్లాడతాం. హాయ్ సార్. ఇప్పుడున్న యూత్కి రెగ్యులర్గా ఒక ఇంజనీరింగ్లో కోర్ సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయో, అలాగే ఒక లేకపోతే డిగ్రీ చేసే వాళ్ళకు ఉండే సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయో, వీటితో పాటుగా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఫ్రమ్ ద 20s అనేది నేర్చుకుంటే వాళ్ళు వాళ్ళ 30sలో 40sలో ఇప్పుడు పడుతున్న ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు అనడానికి ఒక బిగ్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా. సో దానికి సంబంధించి మీరేం చెప్తారు? విరాట్ గారు మంచి సబ్జెక్ట్ అండి. యాక్చువల్గా ప్రతి ఒక్క యంగ్స్టర్స్కి అసలు ఎలాగ ఫైనాన్షియల్గా ఇండిపెండెన్స్ ఉండాలి, ఎలాగ ప్లానింగ్ చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్. వాళ్ళకు ఉండే అడ్వాంటేజ్ మన 20s మాట్లాడుకుంటే దోస్ పీపుల్ హూ ఆర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 20 years ఓల్డ్. ఓకే, సో వాళ్ళకి మెయిన్ ఉండే మన అసెట్ అంటే ఏంటి అంటే అది ఆ అసెట్ వాళ్ళకు ఉండే సమయం. టైమ్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ అసెట్. ఓకే, మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడు ఏమంటామంటే టైం ఉండేటప్పుడు మంచి వెల్త్ క్రియేట్ చేయొచ్చు అంటాం. సో ఈ 20 years పర్సన్ ఎవరైతే 20 years ఓల్డ్ పర్సన్ ఎవరైనా వాళ్ళకుండే ఒక మెయిన్ అసెట్ ఏంటంటే వాళ్ళకుండే సమయం. అంటే 20 సంవత్సరాలకే పని స్టార్ట్ చేస్తూ వాళ్ళకు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇండిపెండెన్స్ చేసుకోవాలంటే 30-40 years సమయం ఉండే టైం వాళ్ళకి అసెట్. సో ఈ 20 years ఆఫ్ ఏజ్లో ఎప్పుడైతే వాళ్ళు సంపాదిస్తారో వాళ్ళకి ఇంకో అసెట్ ఏంటంటే రిస్క్ అపెటైట్ తీసుకునే అసెట్ చాలా ఎక్కువ ఉంటుంది. రిస్క్ అపెటైట్ తీసుకోగలుగుతారు. వాళ్ళకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ కానీ లేకపోతే కొంతమందికి ఉండొచ్చు ఎవరైతే ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతూ ఫ్యామిలీని కూడా లాక్కుంటూ వచ్చేవాళ్ళు పర్వాలేదు, కాన్స్టెంట్ ఉంటుంది. కాకపోతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎవరైతే బాగా అన్నీ చదువుకుని ఏ లైబిలిటీస్ లేకుండా ఉన్నవాళ్ళు ఫ్రెష్గా జాబ్ చేసే వాళ్ళకి ఒక టైం అనేది ఒక అసెట్. ఇంకోటి రిస్క్ టేకింగ్ అపెటైట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ రెస్పాన్సిబిలిటీస్ ఉండదు 20 years ఆఫ్ ఏజ్ దగ్గర జనరల్గా ఉండదు. సో ఇప్పుడు కాలం పిల్లలు ఏం చేస్తున్నారంటే 20 years ఆఫ్ ఏజ్ దగ్గర జాబ్ రాగానే ఏదో ఒక విధంగా లోన్స్ తీసుకుని ఇల్లు కొనుక్కోవడం, లేకపోతే ఇంకేదో లగ్జరీ ఐటమ్స్ కొనుక్కోవడమో, నీడ్స్కి కావాల్సిన మొత్తం డబ్బులు అలా ఖర్చు పెట్టేస్తున్నారు. సో వాళ్ళకి చెప్పేది నేను ఏంటంటే సార్, మనం ఎప్పుడూ అంటుంటాం మ్యూచువల్ ఫండ్స్ స్టార్ట్ ఎర్లీ. ఎందుకంటే ఇప్పుడు మీరు 20 years దగ్గర ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు తీసుకునే రిస్క్ హై తీసుకోవచ్చు. అదేవిధంగా చిన్న అమౌంట్తో మీరు స్టార్ట్ చేయొచ్చు, కానీ ఎక్కువ వెల్త్ క్రియేట్ చేయగలుగుతారు. అదే ఒక 40-45 years పర్సన్ కానీ ఇన్వెస్ట్ చేయకుండా 40 years దగ్గర 45 years దగ్గర మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతుంది, కంటిన్యూటీ ఉండదు, డిసిప్లిన్ ఇన్వెస్ట్మెంట్స్ చేయలేరు, రిస్క్ అపెటైట్ తగ్గిపోతుంది. సో ఇవన్నీ ఆబ్లిగేషన్స్ వచ్చేస్తాయి. సో 20 years ఈజ్ అ టైమ్ ఏజ్ వేర్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఎర్లీ. సో స్టార్ట్ ఎర్లీ అట్ 20 years. సో ఇక్కడ ఏంటంటే చిన్న అమౌంట్లో అయినా సరే ఇన్వెస్ట్ చేస్తూ మనం ఒక వెల్త్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు మ్యూచువల్ ఫండ్లు అంటే ఎస్ఐపి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్తూ ఉంటే లాంగ్ టర్మ్ ఎప్పుడైతే ఉంటుందో మనకి పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది కూడా బాగా కలిసి వస్తుంది. ఓకే, 20 years ఆఫ్ ఏజ్ పర్సన్కి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే సార్, ఆన్ అండ్ యావరేజ్ మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఒక 20 years పర్సన్ ఏదో జాబ్ చేస్తున్నారనుకున్నా ఒక 50,000 జీతం వస్తుంది కదా వాళ్ళకి. దాంట్లో ఒక 20% అంటే 10,000 రూపీస్ ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేసిన, ఓకే, 20 to 50 years వరకు చేసుకున్నారు అనుకుందాం. 30 years ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకుందాం. 10,000 ఇన్వెస్ట్ చేస్తూ 12% రిటర్న్స్ కానీ మనం కన్సిడర్ చేస్తూ 30 years ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి 3.52 crores క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది.
రైట్. అదే మీరు ఒక 10 ఇయర్స్ డిలే చేస్తే మళ్ళీ కాస్ట్ ఆఫ్ డిలే అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. లాస్ట్ టైం ఒక ఎపిసోడ్లో చెప్పాను, కాస్ట్ ఆఫ్ డిలే ఎలాగ ఎఫెక్ట్ అవుతుంది, మీరు ఎంత ఒక 10 సంవత్సరాలు కానీ లేటుగా మీరు చేస్తే ఎంత కోల్పోతున్నారు అనేది మాట్లాడుకున్నాం. సో ఈ ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే ఎర్లీ స్టేజ్లో స్టార్ట్ చేస్తూ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి. సరే, సింపుల్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మనం రూల్ మాట్లాడుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో 50-30-20 రూల్ ఉంది. ఓకే, దాంట్లో ఏంటంటే 50% నీడ్స్ అంటే రెంట్, ఫుడ్, బిల్స్. 30% వాంట్స్ అంటే లైఫ్ స్టైల్, ట్రావెల్. ఓకే, 20% సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎఫ్డీలు వేసుకోమని కాదు. డెప్ట్ ఫండ్లో మన మ్యూచువల్ ఫండ్స్లోనే డెప్ట్ ఫండ్లో కొంత కేటగిరీ పోర్షన్ అలొకేట్ చేసుకోవాలి. కాబట్టి వాలటైల్ సిచ్యువేషన్స్, ఇప్పుడుండే సిచ్యువేషన్స్లో మనం ఆ డెప్ట్ ఫండ్ నుంచి ఈక్విటీకి ఒక స్టాగర్డ్ వేలో పెట్టుకుంటే కాస్ట్ యావరేజింగ్ చేసుకోక ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొంచెం డెప్ట్ ఫండ్లో కూడా, సేవింగ్ కైండ్ ఆఫ్ ఫండ్స్లో కూడా పెట్టుకోవాలి 20%. సో ఈ 50-30-20 రూల్ మాట్లాడింది కదా, అలాగే చేసుకోవాలని అడిగితే ఆ నంబర్ ఇట్స్ జస్ట్ నంబర్. ఇప్పుడు మీరు 20% కాదు, మీరు 30%, నాకు 40% నేను నా దగ్గర మిగులుతుంది, నేను 40% చేసుకుంటానంటే యూ కెన్ ఆల్వేస్ చేంజ్. మీది ఎక్కడ తగ్గుతుందో చూసుకోండి. ఇప్పుడు జనరల్గా తగ్గేది ఏంటి, నీడ్స్ అయితే తగ్గదు, రైట్. వాంట్స్లోనే తగ్గించుకోవాలి. వాంట్స్లో కానీ ఇప్పుడు 30% ఉంది, దాంట్లో ఒక 10% 15% ఇంకా మిగులుతుంది అనుకున్నప్పుడు మనం 20ని 35 చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్స్. సో ఆ విధంగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మళ్ళీ చెప్తున్నాను, మీకు ఉండే అసెట్ ఏంటంటే టైము. మీకు జాబ్ ఇవ్వాలంటుంది, రేపు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉండకపోవచ్చు. బట్ మీకు ఎప్పటి వరకు టైం మీకు ఉందో ఆ చిన్న అమౌంట్ నుంచి ఇన్వెస్ట్ చేస్తూ మంచి వెల్త్ క్రియేట్ చేయొచ్చు. సార్, ఎప్పుడైతే 20 ఇయర్స్ ఉందో వీళ్ళ ఫోకస్ ఎప్పుడు లాంగ్ టర్మ్ ఉంటుంది. మనం చెప్పినట్టుగా 30 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్, 20 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ ఉందనుకోండి. వాళ్ళ ఫోకస్ ఏంటంటే ఈక్విటీ స్కీమ్స్లో ఫోకస్ ఉండాలి. ఎందుకంటే రిస్క్ అప్టైట్ ఉంది, లాంగర్ పీరియడ్ ఉంటారు, వాళ్ళు పనిచేసే ఇది ఉంది, ఎబిలిటీ ఉంది. సో దే షుడ్ ఫోకస్ ఆన్ లాంగ్ టర్మ్ ఈక్విటీ స్కీమ్స్ ఎక్కడైతే వెల్త్ క్రియేట్ చేస్తుందో. ఓకే, తర్వాత ఇది కాకుండా సార్, ప్రతి ఒక్కరికి 20 ఇయర్స్ అవనండి, 30 ఇయర్స్ అవనండి, 40 ఇయర్స్ అవనండి, ఎవరైతే జాబ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి ఉండవలసింది ఎమర్జెన్సీ ఫండ్. ఒక 3 to 6 months ఎమర్జెన్సీ ఫండ్ మనకి ఈ నీడ్స్కి కానీ వాంట్స్కి కానీ కావాల్సిన ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకుని పెట్టుకోవాలి. అది ఉండాలి మన దగ్గర. అది లేనప్పుడు, అది కాకుండా ఇంకో బేసిక్ నీడ్స్ ఏంటంటే సరే, వీళ్ళకి హెల్త్ ఇన్సూరెన్సు, టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. టర్మ్ ఇన్సూరెన్స్ అయినా కొంచెం డిలే చేయొచ్చు కానీ, బట్ ఈ కాలంలో మనం రేపు ఏమవుతుందో చెప్పలేం. కాబట్టి చిన్నప్పుడే మన టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటే ఏమవుతుందంటే మనకి ప్రీమియం తగ్గుతుంది, మన మంచి సమ్ ఇన్సూరెన్స్. ఎప్పుడైతే మనం హెల్త్ ఇష్యూస్ లేనప్పుడు మనకి ఈ ఇన్సూరెన్స్లు కూడా ఈజీగా ఇస్తారు మనకి తక్కువ ప్రీమియంలో. సో అలాంటప్పుడు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవడం అనేది కరెక్ట్ స్ట్రాటజీ అండి ఈ 20 ఇయర్స్ పర్సన్. సో ఇది సార్ జనరల్గా ఇది కాకుండా సార్, వీళ్ళకి క్యాపబిలిటీ ఎలాగుంటుందంటే చిన్న అమౌంట్ మనం స్టార్ట్ చేయమంటాం కదా, మళ్ళీ ప్రతి ఇయర్ ఒక స్టెప్ అప్ కూడా చేసుకుంటూ పోవాలి. వీలైతే ఇప్పుడు అంటే స్టెప్ అప్ అంటే 5%, 10% అని మనం చెప్తాం. నాకు చాలామంది ఇన్వెస్టర్స్ నాకు కాల్ చేస్తారు, సార్ స్టెప్ అప్ పెడదాం సార్ 5%, 10% అని అంటారు. 10% స్టెప్ అప్ పెడదాం అంటారు. ఇవాళ పని చేస్తున్నారు సార్, రేపు పని చేయరు. అప్పుడు మళ్ళీ అది ఆపేసుకోవాలి కదా. సార్ నేనేమంటానంటే వాళ్ళకి, సార్ ఇవాళ మీరు 10% అని నేను చెప్పామని చెప్పి చేస్తున్నారు మీరు, రేపు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఆ 10% ఒక 1000 రూపాయలు వచ్చింది అనుకుందాం సార్. ఓకే, ఎవ్రీ ఇయర్ 10% ఆఫ్ 1000 రూపాయలు వచ్చింది అనుకుందాం. రేపు ఆయన 5000 ఇన్వెస్ట్ చేయగలరు నెక్స్ట్ ఇయర్. 1000 రూపాయలు కదా, 5000 ఇన్వెస్ట్ చేయగలరు. సో అప్పుడు స్టెప్ అప్ పెట్టకుండా ఆ డబ్బుల్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. సో లంసం కాదు, అదే డబ్బుల్ని ఇన్స్టెడ్ ఆఫ్ స్టెప్ అప్ పెడితే 1000 రూపాయలు పెరుగుతుంది. ఎస్ఐపి అమౌంట్ పెంచమంటున్నారు. ఎస్ఐపి అమౌంట్ పెంచమన్నారు. స్టెప్ అప్ పెడితే ఆటోమేటిక్గా ఒక సిప్ అమౌంట్ పెట్టి స్టెప్ అప్ పెడితే దానికి మీద ఒక 1000 రూపాయలు వచ్చింది. బట్ ఆయన ఇంకా ఎడిషనల్గా ఇంకా 4000 పే చేయగలరు, అంటే 5000 ఎస్ఐపి పెంచగలరు. అలాంటి అమౌంట్ కూడా పెంచుకుంటూ వెళ్ళండి. మేము చెప్పినట్టుగా 5%, 10% స్టెప్ అప్ చేసుకోండి అని చెప్పాం. కాబట్టి అలా చేసుకోకుండా మీకు ఎంత పెట్టగలరో అంత చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. సో జనరల్గా ఈ 20 ఇయర్స్ పర్సన్ చేసిన మిస్టేక్స్ ఏంటంటే మార్కెట్ని టైమింగ్ చేయడానికి ట్రై చేస్తారు.
అది చేయకండి. అండ్ మనీ క్విక్ మనీ కావాలి, అంటే షార్ట్ పీరియడ్లో డబ్బులు కావాలంటే ట్రేడింగ్ బిట్ కాయిన్స్ ఇన్వెస్ట్ చేస్తుంటారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ లాస్ట్ మనీ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో స్లో అండ్ స్టడీ ఆల్వేస్ విన్స్ ద రేస్ అంటాం కాబట్టి స్టడీగా స్లిప్ కానీ లేకపోతే లంసమ్ కూడా స్టాగర్డ్ వేలో ఇన్వెస్ట్ చేసుకుంటూ, ఒకవేళ మార్కెట్ బాగుందంటే లంసమ్గా ఇన్వెస్ట్ చేయొచ్చు సార్, దాన్ని స్టాగర్డ్ ఇన్వెస్ట్మెంట్ అవ్వాలి. బట్ ప్రజెంట్ సినారియోలో అయితే మాత్రం స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సార్. తర్వాత ఈ ఏజ్లో వీళ్ళు చేస్తారు ఏంటంటే 20 ఇయర్స్లో జనరల్గా వాళ్ళు స్పెండింగ్ చాలా ఎక్కువ చేస్తుంటారు. అసలు ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచించరు. ఒకవేళ అనవసరమైన వస్తువులు కూడా కొనేస్తుంటారు. సో ఇలాంటివన్నీ మనం కంట్రోల్ చేసుకుంటూ చేస్తూ ఉండాలి. తర్వాత ఈ న్యూస్లు వస్తుంటాయి, ఏదో ఒక న్యూస్ చూసి దాని మీద కూడా స్పెండింగ్, అంటే కొండాలు అమ్మడాలు చేస్తుంటారు. లైక్ ట్రేడింగ్ లేకపోతే ఇంకేదైనా ఐటమ్స్ ఇది ఏదో ఉపయోగపడుతుందేమో అని చెప్పి, అది దానికి ఫ్యూచర్ ప్లానింగ్ లేకుండా, అంటే ఆ ప్రోడక్ట్ నేను కొన్నాను అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఫ్యూచర్లో గ్యాస్ దొరకదు అంటున్నారు, ప్రతి ఒక్కరు ఇండక్షన్ స్టవ్ కొందాం అనుకుంటున్నారు. ఇండక్షన్ స్టవ్ ఎందుకు కొంటున్నాం, అసలు మనకు అది ఉపయోగం ఉంటుందా లేదా అనేది చూసుకోవాలి కదా. అలా కాకుండా మామూలుగా కొనేస్తున్నారు అనమాట. సో దీస్ ఆల్ థింగ్ ఈ చిన్న వయసులో చేసే ప్రతి ఒక్క మిస్టేక్స్ ఇవి. తర్వాత బ్లైండ్గా టిప్స్ నమ్మేసి ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో నాలెడ్జ్ లేనప్పుడు ప్రొఫెషనల్ త్రూ వెళ్ళడం బెటరు. ఏదో చూసి మీరు ఇప్పుడు స్టాక్స్ కూడా ట్రేడింగ్ చేసేటప్పుడు సార్, బై ఎట్ దిస్ లెవెల్, సెల్ ఎట్ దిస్ లెవెల్ అంటారు, స్టాప్ లాస్ ఇస్తారు. అది ఒకసారి టచ్ అయ్యి మళ్ళీ వెళ్ళితే మళ్ళీ టచ్ అవ్వదు. సో స్టాప్ లాస్ వచ్చిన తర్వాత కూడా అలా పెట్టుకుంటారు. దాని స్టాక్లో ఏమవుతుందంటే ట్రేడింగ్ చేసేటప్పుడు ఆప్షన్స్, ఫ్యూచర్ ఆప్షన్స్ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, క్లోజ్ అయిపోతుంది, జీరో అయిపోతుంది అక్కడ అమౌంట్లో. ఇవన్నీ నాలెడ్జ్ ఉండాలి. ఏదైనా ఒకవేళ చేసుకునేటప్పుడు, కొనుక్కునేటప్పుడు, ప్లానింగ్ చేసేటప్పుడు ఇవన్నీ క్లియర్గా ఉండాలి. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సార్, డబ్బులు పెట్టడం, ఇన్వెస్ట్ చేయడం అని చెప్తుంటాం కదా, మనం ఎప్పుడు తీయాలనేది కూడా తెలియాలి కదా. వాళ్ళకి తెలియాలంటే వాళ్ళకి గోల్స్ క్లియర్గా సెట్ చేసుకోవాలి. ఆ గోల్స్ ఏంటంటే షార్ట్ టర్మ్ గోల్స్, మీడియం టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్. షార్ట్ టర్మ్ గోల్స్లో లైక్ ట్రావెల్స్, గ్యాజెట్స్ అన్నీ ఉంటాయి. మీడియం టర్మ్లో చూసుకుంటే కారు, హౌసు, లాంగ్ టర్మ్లో రిటైర్మెంట్. ఈ గోల్ బేస్డ్ ప్లానింగ్ ఉంటే వాళ్ళ లైఫ్ స్మూత్గా వెళ్తూ ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎర్లీ స్టేజ్లోనే ప్లానింగ్ చేసుకుంటే మనకి మన ఈ సినారియోలో ఎవరైతే 45 ఇయర్స్లో కష్టపడుతున్నారో ఒక వెల్త్ క్రియేట్ చేయడానికి, ఫస్ట్ 1 crore క్రియేట్ చేయడానికి, అలాంటి సిచ్యువేషన్ రాకుండా వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ ఇంకా మంచి వెల్త్ క్రియేట్ అనేది చేయగలుగుతారు సార్. వండర్ఫుల్ సార్. నిజంగా ఇప్పుడు మీరు చెప్పినవన్నీ మనం పాటించగలిగితే డెఫినెట్లీ ఒక బెటర్ ఫ్యూచరు, కాస్త భయం లేని ఫ్యూచర్, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా మనం చూడగలిగే స్కోప్ కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు ఎలా అనిపిస్తుంది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.